ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. తాగకండ్రా బాబు, పోతారు. తన ప్రేమని చంపిన వాళ్ళని చంపడానికి ప్రశాంతంగా ఉన్న శివుడి జడలో చూడిపడ్డ వీరభద్రుడి కథ ఇది. బాగా గుర్తుపెట్టుకో, మనం చూసే ప్రతి నాణ్యానికి రెండు వైపులు ఉంటాయి. కానీ ఈ కథలో ఒకే తల్లికి పుట్టిన ఇద్దరికి ఒకే మొహం ఉంటుంది. ఒకడు అభి, ఇంకోడు ఆనంద్. ఒకేలాగుంటే ఏమైందన్న? హృదయం కూడా ఒకేలాగా ఉండాలి కదా. అక్కడే కదా ప్రపంచం తలకిందులు. ఆనంద్ గుండెల్లో ప్రేమ ఉంటే అభి గుండెల్లో మృగం ఉండేది. ఆనంద్ ఒక అమ్మాయిని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడో తెలుసా? ఈరోజు తన పుట్టినరోజు, తన బర్త్డే రోజు గుడికి తీసుకెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆనందలాగే ఉన్న ఆ మృగం అభి తన సొంత తమ్ముడి ప్రేమను చూసి ఊరుకోలేకపోయాడు. ఆనంద్ లేకపోయిన సమయం చూసి అమ్మాయి మీద పశువులా పడ్డాడు. పాడు చేసి చంపేశాడు. తన ప్రాణం ముందు ఆ అమ్మాయి నన్ను కాపాడు అని వాడిని చూసి ఏడుస్తూ అడిగింది. ఎందుకంటే వాడి మొహం కూడా ఆనందలాగే ఉంటుంది కదా. కానీ వాడు కాపాడలేదు, నరకానికి పంపేశాడు. ఆనంద్ వెళ్ళేసరికి అంతా అయిపోయింది. తన పెళ్లి ముహూర్తానికి తన దేహం ముందు ఏడుస్తూ కూర్చున్నాడు. అప్పుడే ఆ ప్రశాంతంగా ఉన్న ఆనంద్ నుంచి ఆ వీరభద్రుడు బయటికి వచ్చాడు. తన ప్రేమని చంపిన వాళ్ళలో ఒక్కొక్కళ్ళుగా నవ్వుకుంటూ వచ్చాడు. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఏంట్రా ఈ మధ్య తరుణ్ కనబడట్లేదు? ఎవరైనా దొరికారేట అడిగి? నీకు చెప్పకుండా వెళ్ళిపోయాడా? ఫోన్ చేయి ఒకసారి అడిగి. అన్న ఆడు ఫోన్ ఎత్తట్లేదన్న. నేను చంపిన వాళ్ళలో ఇంకా 4 మిగిలే ఉన్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టను, వెంటాడి మరీ చంపుతాను. ఇక నేను నా రూపాన్ని మార్చాల్సిన సమయం వచ్చింది. గుర్తుపెట్టుకో, ఏ ఒక్కరిని వదిలిపెట్టను. అన్నా అన్నా ఏంటి మన వాళ్ళందరూ మిస్ అయిపోతున్నారు అన్న. ఏం మాట్లాడుతున్నావురా? మిస్ అవడం ఏంటి?
వాడిని చంపింది నువ్వేనా? అసలు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? అవునరా, చంపానురా. ఆడినే కదా, ఆడితో పాటు ఇంకా 4 ఉన్నారు. వాళ్ళని కూడా చంపుతాను రా. ఒక్కొక్కరిని కత్తితో నరుకుతానో, గొడ్డలతో వేస్తానో, ఎవరిని ఎలాగేస్తానో నాకు తెలియదు. ఇంకా నలుగురిని చంపిన తర్వాత చెప్తాను. రేపు ఇంకొని చంపబోతున్నాను. ఇంకొక 3 రోజుల్లో 3వ వాడిని. ఒక్కరిని కూడా వదిలిపెట్టాను. అలా ఆలోచించిన ఎవరినైనా సరే ఎలా చంపుతాను నాకు తెలియదు. వదలండ్రా. ఆనంద్ ఏం వేటాడారా అక్క ఉన్న 3 ఫ్రెండ్స్ ని వేటాడి కొట్టినట్టు కొట్టి చంపావు కదా. ఎంత పగ ఉంటుంది అనుకోలేదా? కానీ ఏం లాభం రా, సిగ్గులేనట్టు మళ్ళీ వచ్చి నాకు వాళ్ళ దగ్గర పడ్డాలి. వాళ్ళు నీకు కేవలం సహాయం చేశారు అది, కానీ అసలు మృగానివి ఐడియా ఇచ్చింది నువ్వే అని నాకు తెలుసు. అది నిన్ను వదిలేస్తే తన ఆత్మకు శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఇది ఆత్మశాంత అదవా? ఇంకా ఏ లోకంలో ఉన్నారా? వాళ్ళ ముగ్గురిని చంపింది నువ్వే అని పోలీసులు ప్రూఫ్లతో సహా వెళ్ళింది. రేపు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. నేను ప్రేమించిన అమ్మాయి కోసం సైకోగా మారిన ప్రేమికుడు అని రేపు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఎందుకంటే అందులో కనిపించేది నీ ముఖమే కాదు. అంటే ఇప్పుడు నన్ను ఇక్కడ చంపేసి ఆ మటర్స్ అన్ని నా మీద వేసి నా ప్లేస్ లో బతికేద్దాం అనుకుంటున్నావా? కరెక్ట్గా గెస్ చేసావు. ఎలాగో ఇద్దరం ఒకటే కదా. ఇప్పటికీ నీ లైఫ్ నాదే. నీ పేరు మీద నేను తిరుగుతున్నాను. ఈ ప్రపంచానికి ఆనంద్ బ్రతికే ఉంటాడు, కానీ చనిపోయేది నువ్వు కాదు. ఈ సమాజాన్ని దృష్టిలో సైకో అయిన అభి. ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ రా. నన్ను ఏం చేయలేవురా. నువ్వు చాలా తెలివైన అనుకుంటున్నావు కదా. ఒక చిన్న తప్పు చేశాను. ఏంట్రా తప్పు? వాళ్ళని చంపింది పగతో కాదు, నేను ఒంటరిని చేయా. నువ్వు నన్ను మోకాల మీద కూర్చోబెట్టాను అనుకుంటున్నావు. సింహం కూడా వేటకి ముందు నొక్కుతుంది. పిల్లి లాంటి నిన్ను దారికి తీసుకురావడానికి. ఇప్పటివరకు తనే నా లోకం. తను లేని ఈ లోకంలో నేను ఉండలేను. నేను కూడా తన దగ్గరికే వెళ్ళిపోతాను. నాన్న, నువ్వు నా బిడ్డవి. దీనికే ఇలా అయిపోతే ఎలా? నువ్వు ఒక కారణ జన్ముడివి. ఇంకా నువ్వు సంహరించాల్సిన వాళ్ళు చాలా ఉన్నారు. లే, పోరాడు.
నీకు నువ్వు